Which particular scheme did the All India Council for Technical Education AICTE has launched as its third phase to strengthen the use of Indian languages in technical education? సాంకేతిక విద్యలో భారతీయ భాషల వినియోగాన్ని బలోపేతం చేసేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి AICTE ఏ పథకాన్ని మూడవ విడతగా ప్రారంభించడం జరిగింది అని అడుగుతున్నారు. సో AICTE వాళ్ళు ఏం చేశారు అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేటట్టు చూడడం కోసం ఒక పర్టికులర్ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. సో రీసెంట్గా ఆ స్కీమ్కి సంబంధించి థర్డ్ ఫేజ్ని లాంచ్ చేశారనమాట. ఆ స్కీమ్ ఏంటి అంటే AICTE వాణి స్కీమ్ అనమాట. వాణి అంటే ఏంటి? వైబ్రెంట్ అడ్వకసీ ఫర్ అడ్వాన్స్మెంట్ అండ్ నర్చరింగ్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్. సో అంటే 22 ఇండియన్ లాంగ్వేజెస్ ఏవైతే మనకి కాన్స్టిట్యూషన్లో పొందుపరచడం జరిగిందో ఆ 22 ఇండియన్ లాంగ్వేజెస్లో టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది అందరికీ అందించడమే దీని ముఖ్య ఉద్దేశం అనమాట. సో టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటే మెయిన్గా ఇంగ్లీష్లో ఉంటుంది, హిందీలో ఉంటుంది. సో ఇప్పుడు ఇంగ్లీష్ హిందీ అందరికీ రాకపోవచ్చు, అర్థం కూడా కాకపోవచ్చు. సో అదేమవుతుంది అంటే ఒక లాంగ్వేజ్ బ్యారియర్ అనేది ఏర్పడుతుంది అనమాట స్టూడెంట్స్కి. సో ఈ లాంగ్వేజ్ బ్యారియర్ ఏదైతే ఉందో దాన్ని తీసేయడం కోసమే AICTE వాళ్ళు ఈ AICTE వాణి అనే ఒక స్కీమ్ని తీసుకురావడం జరిగింది. మరి ఈ స్కీమ్కి ఎలా అప్లై చేసుకుంటారు, అసలు దీనివల్ల యూజెస్ ఏంటి అంటే AICTE వాణి కోసం AICTE అటల్ పోర్టల్లో ఈ AICTE అప్రూవ్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, టెక్నికల్ ఎడ్యుకేషన్ అందించే ఇన్స్టిట్యూషన్స్, వాళ్ళు దీంట్లో అప్లై చేసుకోవాలన్నమాట. అప్లై చేసుకున్న తర్వాత ఏమవుతుంది అంటే ప్రతి ఇన్స్టిట్యూషన్కి 2 lakhs రూపీస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. ఓవరాల్గా అన్ని ఇన్స్టిట్యూషన్స్కి కలిపి 4 crores ఇస్తారు. ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్స్కి 2 లక్షల రూపాయలు ఇస్తారు. ఎందుకోసం ఇస్తారు అంటే వాళ్ళు సెమినార్స్ కండక్ట్ చేసుకోవచ్చు, వర్క్షాప్స్ కండక్ట్ చేసుకోవచ్చు, అదేవిధంగా కాన్ఫరెన్సెస్ కూడా కండక్ట్ చేసుకోవచ్చు అనమాట రీజనల్ లాంగ్వేజెస్లో. అండ్ దీనివల్ల ఏమవుతుంది అని అంటే స్టూడెంట్స్కి అన్నీ ఈజీగా అర్థమవుతాయి. వాళ్ళ మదర్ టంగ్లో నేర్చుకోవడం వాళ్ళకి చాలా ఈజీ అయిపోతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఏ పర్టికులర్ కోర్సెస్ మీద మరి వర్క్షాప్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తారు అంటే ఇప్పుడు ట్రెండింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ, ఇలాంటి కోర్సెస్ మీద వాళ్ళకి వర్క్షాప్స్ అనేవి కండక్ట్ చేస్తారనమాట. సో స్టూడెంట్స్ రూరల్ ఏరియాస్లో ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ విద్యని అందుబాటులోకి తీసుకురావాలి, టెక్నికల్ ఎడ్యుకేషన్ని అందుబాటులోకి తీసుకురావాలి అని చెప్పేసి ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ అనేది తీసుకురావడం జరిగింది.